నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళాలి అంటే అంత హడావిడి పరిస్థితులు అయిపోతున్నాయి. అవును. అంటే వాళ్ళు పనులు చూసుకోవడం కావచ్చు, ఇంట్లో పనులు చూసుకోవడం కావచ్చు. మ్మ్. కానీ శాస్త్రం ప్రకారం వంటగదిలోకి స్నానం చేసి మాత్రమే అడుగు పెట్టాలి అన్నది నేను విన్నాను. 100% కరెక్ట్. నిజంగానే అలా వెళ్ళాలా? ఒకవేళ మా పరిస్థితులకు అనుగుణంగా ఒకవేళ స్నానం చేయకుండా వెళ్తే ఏదైనా దోషాలు ఏమైనా ఉన్నాయా గురూజీ? ఒకటేనమ్మా, స్నానం చేసి వెళితే వచ్చే పరిణామాలు ఏమిటి, స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్తే ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి చూసుకున్నట్లయితే మనకు శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, స్నానము చేసి నువ్వు గనక వంట వండినట్లయితే, ఎందుకు వండాలి అసలు స్నానం చేసి? మీరు స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్తారా? వెళ్ళం. గుడికి వెళ్తారా? వెళ్ళం. ప్రసాదం తీసుకుంటారా? తీసుకోను. ముట్టుకోం ప్రసాదం. అసలు వెళ్ళం. ఎవరైనా ప్రసాదం నేను ఇంకా స్నానం చేసి తీసుకుంటాను, పక్కన పెట్టేయమంటాం. స్నానం చేసి వచ్చి ముట్టుకుంటాం కదా. ఎందుకు స్నానం చేయాలి? స్నానం చేసి వంటగదిలోకి ఎందుకు వెళ్ళాలి అంటే, మనకి శాస్త్రంలో ఉన్నటువంటి నిజం ఏమిటి అంటే, నువ్వు వండినటువంటి పదార్థాన్ని అలా నువ్వు తినడానికి వీల్లేదు. భగవంతుడికి నివేదించి నువ్వు తినాలి. భగవంతుడికి నివేదించి తిన్నటువంటి పదార్థమే నీకు పాపరహితమైనటువంటి పదార్థంగా అవుతుంది. లేకపోతే నువ్వు పాపపు దీన్ని నువ్వు తిన్నట్టే. మరి భగవంతుడికి నివేదించాలి ఖచ్చితంగా వండిన ప్రతి పదార్థాన్ని అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? శుద్ధంగానే ఉండాలి. స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకుని వండినప్పుడే నువ్వు దాన్ని నివేదించగలవు. స్నానం చేయకుండా వండితే దాన్ని నివేదించలేవు. రైట్? ఒకటి. రెండవది, నువ్వు స్నానం చేయకుండా అగ్నికార్యం చేస్తుంటే అర్థం అక్కడ. ఇప్పుడు మనం ఏదో వంట వండేస్తున్నాం అనుకుంటున్నాం కదా, అది ఈక్వల్ టు ఒక యజ్ఞం లాంటిది, ఒక అగ్నికార్యం లాంటిది. భగవంతుడి కోసం వండుతున్నా అనే భావంతో నువ్వు వండాలి. ఓకే. ఇప్పుడు స్నానం చేయకుండా వండితే ఏమిటంటే, వండకపోతే ఏమిటంటే, నాకు వచ్చిన నష్టం ఏంటంటే అని అడగచ్చు. ఓపెన్గా అడిగేసి, ఏమిటి సార్ ఇప్పుడు నాకేంటి, స్నానం చేయకుండా వండుతాను, తింటాను, చేసి వండుతాను, ఏమిటి నాకు అని. ఏం డబ్బులు రావా నాకు? స్నానం చేయకుండా వండని వాళ్ళు ఎవరు డబ్బులు సంపాదించట్లేదా? అలా ఆలోచించే వాళ్ళు కూడా చాలా. అయ్యో, నేను చెప్తా వినండి. ఎలా ఆలోచిస్తామంటే అందరం కూడా, స్నానం చేసి వండిన వాళ్ళందరికీ కోట్లు ఏమైనా కలిసి వస్తున్నాయా, స్నానం చేయకుండా వండిన వాడికి ఏమైనా డబ్బులు లేకుండా పోతున్నాయా అని ఆలోచిస్తాం. ఇది స్నానం చేయకుండా వండేవాడికి డబ్బులు వస్తున్నాయి, చేసి ఉన్నవాడికి డబ్బులు వస్తున్నాయి. ఏంటి తేడా? ఇక్కడ ఏమిటంటే, స్నానం చేసి నువ్వు ఏదైతే వండి భగవంతుడికి సమర్పిస్తావో, దాన్ని నువ్వు స్వీకరిస్తావో, పాపము నీకు పెరగట్లేదు. నువ్వు అలా వండకుండా డైరెక్ట్గా నువ్వు స్నానం చేయకుండా వంట వండేసి తర్వాత నువ్వు దేవుడికి నివేదించకుండా తింటున్నావో, పాపం పెరుగుతుంది. నీ జన్మజాతకంలో ఒక మహాదశ లేదా ఒక గోచారం మీకు రిజల్ట్ ఇచ్చేటప్పుడు నీ నువ్వు చేసుకున్న పాపం పుణ్యం దాన్ని ప్రొటెక్ట్ చేయాలా, దానికి సపోర్ట్ చేయాలా అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసాం మనం. ఒక విషయం రాసినప్పుడు అక్కడ ఆన్సర్ కరెక్ట్ అయినందుకు కొన్ని మార్క్స్ పడతాయి. నువ్వు రాసినటువంటి దాన్ని నీట్గా రాస్తే రైటింగ్కి కొన్ని మార్క్స్ పడతాయి. అవునా కదా? ప్రజెంటేషన్ ఎంత చక్కగా చేసామనే దాని మీద మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఒక ఐటమ్ ఉందమ్మా, షాప్లోకి వెళ్ళాం మనం కొనుక్కోవడానికి. ఆ ప్రోడక్ట్ బాగుంది, నేను కొనుక్కుంటా. కానీ ప్రోడక్ట్ బాగుందని చెప్పేవాడు ఇంకొంచెం బాగా చెప్తే ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, తీసుకుంటాం. ఆ ప్రోడక్ట్ బాగానే ఉంది కానీ చెప్పేవాడు అది ఎట్లా ఉంటుంది అంటే, అది ఏమో సార్ నాకు కొంచెం డౌటే అన్నాడు అనుకోండి, మీదేంటి అడ్వర్టైజ్మెంట్ ఏమో అలా ఇస్తున్నాడు. అలా లేదు సార్, చాలా మంచి ఐటమ్, చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బాగుంది, ఇట్లా చెప్పాడు, వెంటనే మనం కొనేస్తాం. అట్లాగే ఒక సపోర్ట్ లాగా మన పుణ్యము పాపం ఏం చేస్తుందంటే, నీకు ఒక మహాదశ వచ్చినప్పుడు, నీకు ఒక బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఈ పుణ్యం పాపం కాపాడుతుంది. ఈ పుణ్యమేమో నీకు యాడ్ అయితే ఎక్కువగా నువ్వు ఎఫెక్ట్లో పడతావు. ఏదో ఈ పాపం కనుక యాడ్ అయితే, పుణ్యం కనుక యాడ్ అయితే ఈ ఎఫెక్ట్ తగ్గుతుంది. అయితే ఇక్కడ మీకు అందరికీ డబ్బులు వస్తున్నాయి కదా అనుకోవచ్చు. అందరికీ డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు వీళ్ళకి ఏం కొత్తగా డబ్బులు రాకపోవడం లేదు, వీళ్ళకి కొత్తగా డబ్బులు వచ్చేది లేదు అనుకోవచ్చు. కానీ నువ్వు స్నానం చేసి అగ్నికార్యం చేస్తున్నావు అక్కడ, దానివల్ల నీకు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో మరలా నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళదు. ఓకే. లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది. నీకు ఇలా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో, అగ్నికార్యం, అగ్ని ద్వారా ధనం వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఇలా వచ్చిన ధనం ఏం చేస్తుందంటే మరలాను ఇంకో దాంట్లో ఇబ్బంది పడి ఆ డబ్బులను, ఆ రూపంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇది సత్యం.
ఓకే, ఎందుకు స్నానం లేకుండా నువ్వు అగ్నికార్యం చేసావు ఇప్పుడు అనొచ్చు అందరూ కూడా, ఏంటి ఎక్కడంటే అసలు టైం ఎక్కడ కుదురుతుంది, పొద్దున్న 8 గంటలకల్లా పరిగెట్టాలి, నేను స్నానాలు చేసుకుని అవి చేసుకుని ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ అయితే వంట వండేస్తే అక్కడ మొత్తం చెమట్లు గారుతాయి, నాకు పోయి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అవుతా అనొచ్చు. ఇదే ఐడియా ఇది ప్రాక్టికల్. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా కూడా కొన్ని ఆలోచించాలి. శ్రీమూర్తి యొక్క బాధలు కూడా మనం ఆలోచించాలి. పొద్దున్న ఎక్కడ స్నానం చేస్తాను సార్, నా వల్ల కాదు స్నానం చేసి మళ్ళీ వంట దగ్గర ఇక్కడికి ఏం పోతాను, అక్కడ పోతే మళ్ళీ నాకు చెమట్లు కారుతాయి, మళ్ళీ అదంతా ఏం చేసుకోవాలని. కానీ అది అలాగే చేయాలి. చెమట్లు కారితే కొంచెం మొహం కడుక్కొని మళ్ళీ తుడుచుకొని చేస్తే మీకు మంచిది. మళ్ళీ స్నానం చేయడం వల్ల కూడా మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ. అయితే వాళ్ళకి ఏంటంటే అబ్బా అనీజీ అయిపోతుంది కదా, ఫ్రెష్ అవుతాం కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు పాపము పుణ్యము భగవత్ అనుగ్రహంతో లింకప్ అయ్యి ఉంది స్నానం చేసి చేయడం వల్ల. అర్థమైందమ్మా? కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశం అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు చూసారా, చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి పెడతారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నైవేద్యం ఎంతైతే వండుతారో దాని ఇస్త్రాకులు తీసుకుని మనం ఎంత అన్నం అయితే తింటామో, ఎంత పదార్థం అయితే తింటామో అంత పదార్థం పెట్టాలండి దేవుడి దగ్గర. ఏదో ఇంత పెడతానంటే కుదరదు. ఇది పెద్ద పెద్ద విగ్రహాలు, నార్మల్గా ఏదో చిన్న విగ్రహాలు, బొటనవేలు విగ్రహాలు ఫోటోలు పెట్టుకున్నాం అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓకే, కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అంశం. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ స్నానం చేసి చేయడం ఒక ఎత్తు, అన్నం తినేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా ఏదో ఎక్కడో కూర్చొని తినేసామనుకుంటారు. కానీ పొరపాటును కూడా ఉత్తరం వైపు కూర్చొని దక్షిణాన్ని చూస్తూ అన్నం తినకూడదు. శాస్త్రంలో ఉన్నటువంటిది. ఆ వ్యక్తికి ఏమొస్తుంది ఏం పోతుంది అంటే ధనం అనేటువంటిది నిలబడదు, కీర్తి మాత్రం ఉంటుంది. కానీ అదే పడమరలో కూర్చొని తూర్పుని చూస్తూ, అంటే సూర్యుడు ఇటు నుంచి ఉదయిస్తున్నాడు అనుకోండి, పడమర అంటే వెస్ట్ సైడ్ కూర్చున్నాం, వెస్ట్ కీప్ ఉంది, సూర్యుడు ఉదయించే వైపు మన హెడ్ ఉంది, సూర్యుడు ఇటు నుంచి ఉదయిస్తున్నాడు, ఆ ప్రదేశంలో కూర్చొని కనుక మీరు తింటున్నట్లయితే అప్పుడు అతనికి ధనము వస్తుంది, కీర్తి వస్తుంది, మనీ పెరుగుతుంది. పశ్చిమే భోజనం చేయవ అంటారు. అంటే మన శాస్త్రాల్లో ఎలా వండాలి చెప్పారు, వండిన తర్వాత ఎవరికి నివేదించాలో చెప్పారు, దాని తర్వాత ఎలా కూర్చొని తినాలో కూడా చెప్పారు. అంత లోతైనటువంటి మన శాస్త్రాలు. ఓకే, ఇంకొకటి తిన్న తర్వాత ఇంకోటి తినే ముందు ఖచ్చితంగా మీరు నీళ్ళు వేసుకొని ఇలా తిప్పుతాం, గాయత్రి మంత్రం చదువుతూ నారాయణ అనుకుంటూ, లేకపోతే శివుని తలుచుకుంటూ చేస్తాం. ఎందుకు? మన కంటికి కనబడకుండా బోల్డ్ అని నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి, అందులో పిశాచాలు కూడా ఉంటాయి మన కంటికి కనబడకుండా, అవి వచ్చి అన్నాన్ని ముట్టుకుంటాయి. అందుకని వాటికి ఇలా తిప్పుతారు. ఇంకొంతమంది అలా తిప్పిన తర్వాత ఒక అన్నం ముద్ద తీసి ఒక ప్లేట్లో విడిగా పెడతారు, దానికి కాయకో లేకపోతే ఇంకేదైనా ప్రాణికో పెట్టడానికి అది ఖచ్చితంగా చేయాలి. అందులో నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకొని ఒక 3 మెతుకులు పంటికి తగలకుండా మింగేసేయాలి లోపలికి, నాలుక మీద వేసుకొని. అది లోపల ఉండేటువంటి జఠలాగ్నికి సమర్పిస్తున్నట్టు. అన్నము తినేయడం అయిపోయిన తర్వాత చక్కగా అన్నం తినేటప్పుడు ఏమీ మాట్లాడకుండా చక్కగా తినడం అయిపోయిన తర్వాత చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ ప్లేట్లో చేయగడుకుంటారు, అసలు అలా కడుక్కోకూడదు. ఇది ఒక యజ్ఞంగా చెప్పింది శాస్త్రం. మరి యజ్ఞం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు అక్కడ చేయి కడుక్కుంటాం వెళ్ళి మనం? లేదు, కడుక్కోం కదా. అలాగే అక్కడ చేయి కడుక్కోకూడదు. ఆ ప్లేట్ చక్కగా ఎత్తేసి బయట కడుక్కోవాలి చెయ్యి. ఇవన్నీ కూడా తెలియకుండానే మనం చేసే దోషాలు. చాలామంది ఏమనుకుంటారు, నేను ఇన్ని పూజలు చేస్తున్నానండి, ఇన్ని పూజలు చేస్తున్నాను, నాకు ఫలితం రావట్లేదు అంటే ఎలా ఉందంటే మీరు 2 అడుగులు ముందుకు వేస్తున్నారు, 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎప్పుడు చేరుకుంటారు మీరు గమ్యం? ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా మీకు మీ పూజ చేస్తున్నటువంటి ఫలితంలో లాగేసుకుంటూ ఉంటాయి. మీరు దేని గురించి అయితే పూజ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి జోలికి వెళ్ళలేకపోతుంటారు, వెనక్కి లాగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంకోటి, సూర్యోదయానికి ముందే స్నానం చేయమని చెప్తుంది శాస్త్రం. సూర్యోదయం తర్వాత స్నానం చేయడం వల్ల అది కూడా ఒక దోషమే. సూర్యోదయం తర్వాత తప్పదు, ఒక్కోసారి మలమూత్ర విసర్జనలు వస్తుంటాయి, కొంతమందికి విరోచనాలు ఉంటాయి, కొంతమందికి 2-3 టైమ్స్ ఉంటుంది, ఇంకా తప్పదు, వాళ్ళ ఆరోగ్య స్థితి వల్ల జరుగుతుంది, కావాలని చేయడం వేరు. అలా దానివల్ల కొంత దోషం ఉంటుంది. అనారోగ్య స్థితితో లేకపోతే వాళ్ళకి మాటిమాటికి మోషన్స్ అవుతుంటే దట్ ఈస్ డిఫరెంట్. దానివల్ల పాపం ఏమి ఉండదు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కాబట్టి సూర్యోదయానికి ముందే పిల్లలకి నేర్పించాలి స్నానం చేయాలి అని. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.